లోకల్ న్యూస్ నేను తులసి. ముందుగా లోకల్ న్యూస్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. జిల్లాకు ఆనుకుని ఉన్న పలు మండలాల్లో పొంగల్, తీల్గుల్ పండుగను జరుపుకున్నారు. కోనసీమ మాదిరి సంక్రాంతి సంబరాలు ఎక్లాస్పూర్ లో జరిగాయి. గాలిపటాలు ఎగురవేసి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. అయ్యప్ప భక్తులు శబరికొండపై దివ్య జ్యోతిని దర్శించుకున్నారు. మరిన్ని వార్తలు చూద్దాం. సంక్రాంతి పండుగకు ఒక్కొక్క ప్రాంతాలకు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దులో ఉన్న నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, మద్నూర్, కోటగిరి, సాలూరా, పొతంగల్ మండలాల్లో పూర్వీకులు ఆచారాల సాంప్రదాయాల ప్రకారం పండుగ జరుపుకున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో సంక్రాంతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇళ్ల ముందు రకరకాల ముగ్గులు వేసి గొబ్బెమ్మలను పెట్టి పాలు పొంగించడం, దూడు, బస్వన్నలు, గాలిపటాల సందడి ఉంటుంది. కానీ మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల సరిహద్దు గల జుక్కల్, బిచ్కుంద, మద్నూర్, సాలూరా, కోటగిరి, పొతంగల్ ప్రాంతాల్లో పండుగను భిన్నంగా జరుపుకుంటారు. రైతులు సాగు చేసుకునే పంటలోనే లక్ష్మీదేవిగా భావించి ఈ పండుగను వ్యవసాయ పొలాల్లోనే జరుపుకుంటారు. మహారాష్ట్ర వాసులు ఈ పండుగను తీళ్గూళ్ అని పిలుస్తారు. తీళ్ అంటే నువ్వులు, గూళ్ అంటే బెల్లం. ఈ రెండిటి మిశ్రమంతో తీయటి పదార్థం తయారు చేసుకుని ఆరగిస్తారు. రైతులు సాగు చేస్తున్న పంట చేనులో ఈ పండుగను జరుపుకొని ఒకరికొకరు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటారు. విద్య, వృత్తి, వ్యాపార, ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డ అందరూ సంక్రాంతికి ఇంటికి చేరుకుంటారు. మరోపక్క గంగిరెద్దుల విన్యాసాలు ఆకర్షణగా నిలిచాయి. అన్ని రకాల వంటలు చేసి ప్రధానంగా పొలాలలో జొన్న మొక్కలతో వడికట్టి అందులో మట్టి విగ్రహాల ప్రతిమలు పెట్టి లక్ష్మీదేవిగా భావించి ప్రత్యేక పూజలు జరుపుతారు. ఇంటి నుండి కావలసిన ఆహార పదార్థాలతో పాటు పూజా సామాగ్రిని గుళ్లలో తలపై పెట్టుకుని వారి వ్యవసాయ క్షేత్రానికి చేరుకుంటారు. మొక్కజొన్నతో వేసిన పందిరి చుట్టూ నూతన వస్త్రాన్ని కట్టి అందులో మట్టితో తయారు చేసిన దేవతామూర్తులను పెడతారు. అక్కడే నైవేద్యం వంట చేసి పాలు పొంగిస్తారు. అంతా సుఖంగా ఉండాలని దేవుణ్ణి కొలుస్తారు. అనంతరం అతిథులతో పాటు కుటుంబ సభ్యులంతా కలిసి భోజనాలు చేస్తారు. పట్టణాల్లో స్థిరపడ్డ వారంతా పల్లెలకు తరలించి రావడంతో పల్లెల్లో సంక్రాంతి శోభ సంతరించింది. ఉదయాన్నే ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేశారు. గాలిపటాలను ఎగురవేసి ఉత్సాహంగా గడిపారు. ప్రకృతి పండుగను ప్రజలంతా సంతోషాల మధ్య జరుపుకోవడంతో సంక్రాంతి శోభ మొత్తం పల్లెల్లో కనిపించింది. దీన్నే ఎడ్లాల అమావాస్యగా కూడా భావిస్తారు. కుటుంబ సభ్యులు అందరం కలిసి పొలాల తిరుగుతూ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామని తెలిపారు. రోజు మకర సంక్రాంతి, సూర్యుడు ఇవాళ మకర రాశిలో ప్రవేశిస్తాడు. కావున ప్రతి నేరేడు పండ్లతోని ఈరోజు సూర్యుడికి ప్రసాదం చూపిస్తే అందుకని అన్ని కార్యక్రమాలు మంచి జరుగుతాయి. సుఖ సంతోషాలతో ఉంటాము. ప్రతి సంవత్సరము సంక్రాంతి రోజు మేము పెట్టచేలో వచ్చి గుడిసె వేసి దాంట్లో అన్ని రకాల కూరగాయలు వండి తర్వాత ఈరోజు నైవేద్యం చూపిస్తాం. తర్వాత ఈరోజు లక్ష్మీమాత పులిహార తినుకుంటూ వస్తుందంటే ఉత్తరం నుంచి దక్షిణం శివుని విగ్రహంతో శివుని గుర్రం మీద కూర్చుండి లక్ష్మీమాత ప్రవేశిస్తున్నది. కావున ఈరోజు అన్ని రకాల వంట చేసి పొలంలో ఈరోజు మిత్రులకు వీళ్ళకు భోజనాలు ఏర్పాటు చేస్తాం. తెలుగు ప్రజలు జరుపుకునే పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండగ కోసం పల్లెలు సిద్ధమయ్యాయి. 3 రోజులు జరుపుకునే పండగ భోగితో మొదలైంది. భోగి మంటలను వెలిగించి ఆటపాటలతో ప్రజలంతా సంతోషాల మధ్య జీవనం కొనసాగాలని కోరుకున్నారు. మరుసటి రోజు సంక్రాంతిని సైతం అదే రీతిలో జరుపుకున్నారు. సంక్రాంతి అంటే సంక్రమణం అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించడం. సంక్రాంతికి వివిధ ప్రాంతాలలో స్థిరపడిన వారందరూ కలిసి పల్లెకు చేరుకుని పండుగలో మునిగారు. పుష్యమాసం హేమంత ఋతువు, శీత గాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే చేసుకునే పండుగ మకర సంక్రాంతి. దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది జనవరి మాసంలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున అంటే జనవరి 15వ తేదీన సూర్యుడు ఉత్తరాన పక్కన అడుగు పెడతాడు. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. ఆంధ్రులకు, తమిళులకు పెద్ద పండుగ సంక్రాంతి. ఇది కొన్ని ప్రాంతాలలో 3 రోజులు భోగి, మకర సంక్రాంతి, కనుమ, కొన్ని ప్రాంతాలలో 4 రోజులు జరుపుకుంటారు. 4వ రోజున ముక్కనుమ జరుపుకుంటారు. కావున దీన్ని పెద్ద పండుగ అంటారు. ముఖ్యంగా పంట చేతికి అందిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకుంటారు.
కావున రైతుల పండుగగా కూడా దీన్ని అభివర్ణిస్తారు. మకర సంక్రాంతికి ఉత్తరాయణ మొదలవుతుంది. నిజామాబాద్ జిల్లాలోని ఎక్లాస్పూర్ క్యాంపులో ఘనంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే లేచి ఇంటి వాకిట రంగవల్లులు వేసి వారి చతురతను ప్రదర్శించారు. అనంతరం మగువలు అందరూ కలిసి పొలం గట్లపై తిరిగి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. కొత్త దుస్తువులు ధరించి సంక్రాంతికి కొత్త శోభను తెచ్చారు. ఎంత బిజీగా ఉన్నా వివిధ ప్రాంతాలలో సెటిల్ అయిన వారు సైతం అమ్మమ్మ తాతయ్యల ఇంటికి చేరుకున్నారు. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో మనవారు ఎవరు అనే మీమాంసంలో పిల్లలు ఉండకుండా 5 జనరేషన్లకు చెందిన వారందరూ ఎక్లాస్పూర్ కు చేరుకున్నారు. గ్రామంలోని ఆలయం వద్దకు చేరుకుని ముచ్చట్లు పెట్టారు. ఒకరిని ఒకరు వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో తిరుగుతూ పరిచయస్తుల ఇంటికి వెళ్లి వారిని పలకరించారు. అంతా కలిసి సామూహికంగా సహపంక్తి భోజనం చేశారు. కోనసీమ అందాలకు ధీటుగా నేడు నిజామాబాద్ జిల్లాలోని పొతంగల్ మండలం మారింది. ఈ సందర్భంగా వాసంతి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మాది చాలా పెద్ద కుటుంబం. మా బంధువులంతా పట్టణంలో స్థిరపడిపోయాం. సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు ప్రతి ఒక్కరము ఎక్లాస్పూర్ క్యాంపుకు వచ్చి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటామని అన్నారు. ఈ రోజు భోగి పండుగ కూడా చాలా సంతోషంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె కోరారు. అందరూ కలిసి పొలంలో ఉన్న దేవునికి ప్రత్యేక పూజలు చేసి భోగి పండుగ సంబరాలు జరుపుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుత కాలంలో అందరం బిజీగా గడుపుతున్న సమయంలో సంక్రాంతికి మాత్రం అందరం కలిసి పండుగను సంతోషాల మధ్య జరుపుకుంటాము అని తెలిపారు. ఈ దృశ్యాలు చూస్తే ఇది మన నిజామాబాద్ జిల్లాలోనా అని ఆశ్చర్యం కలగక ఉండదు. మనం కూడా జనరేషన్ గ్యాప్ రాకుండా కేవలం సంక్రాంతికి కాకుండా వీలైనప్పుడు పెద్దలతో కలిస్తే వారి ఆశీర్వాదం 10,000. లోకల్ న్యూస్ వీక్షకులకు మరోమారు సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యాపీ పొంగల్. సంక్రాంతి వేడుకలో సరదాగా గడిపారు అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ. యువతతో కలిసి గాలిపటం ఎగురవేయడంతో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయని ఎంతో సంతోషంగా ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ నగరంలోని సంజీవయ్య కాలనీ ఎల్లమ్మ గుడి దగ్గర సంక్రాంతి వేడుకల్లో భాగంగా స్థానిక యువకులతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే గాలిపటం ఎగురవేశారు. డీజే సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని ఆనందంగా గడిపారు. బీజేపీ శ్రేణులు ఆయనతో కలిసి పతంగుల పండుగలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వచ్చింది అంటేనే నాకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయన్నారు. చిన్నతనంలో ఇదే విధంగా తోటి స్నేహితులతో కలిసి పతంగులు ఎగురవేసేవాడిని అని అన్నారు. ఇప్పుడు కూడా అదే విధమైన ఆనందం ఉందన్నారు. ఎవరూ కూడా చైనా మాంజాలు వాడకుండా ఉండాలని సూచించారు. ప్రజలంతా ఆనందంగా సంతోషంగా పండుగను జరుపుకోవాలని కోరారు. అక్కడి యువతతో పతంగులు ఎగురవేయడంతో అక్కడి ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. జైన్ మందిర్ ఎదుట ఓ భక్తుడు చేసిన అయ్యప్ప పూజలలో పాల్గొన్నారు. మణికంఠుని కొలిచారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గోపిడి స్రవంతిరెడ్డి, నాగుల లక్ష్మీనారాయణ, మాస్టర్ శంకర్, గంగోని రాకేష్, బొట్టు వెంకటేష్, టెంట్ హౌస్ శ్రీనివాస్, మురళీకృష్ణ, ఇళ్లెంతుల ప్రభాకర్, మహేష్, శివనూరు భాస్కర్, హరీష్ రెడ్డి, కరిపే గణేష్, బీజేపీ నాయకులు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. పండుగ సందర్భంగా ఇందూరు నియోజకవర్గ ప్రజలకు, సోదర సోదరీమణులకు అందరికి కూడా పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, మంచి ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ రాబోయే కాలంలో వర్షాకాలంలో రైతులకు అనుకూలమైన వర్షాలు పడి రైతులు మంచి పంటలు పండించాలని కోరుకుంటూ, అదేవిధంగా నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని, హిందూ ధర్మము రోజు రోజుకు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి ఒక్కసారి నియోజకవర్గ ప్రజలందరూ కూడా సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. శబరిమల అయ్యప్ప వార్షిక ఉత్సవాల్లో అతి ముఖ్యమైన ఘట్టానికి సర్వం సిద్ధమైంది. శబరి కొండల్లో నుంచి మకర జ్యోతి దర్శనమిచ్చే సమయం ఆసన్నమైంది. సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం కోసం కోట్లాది మంది దర్శించుకున్నారు. నేరుగా మకర జ్యోతిని దర్శనం చేసుకునేందుకు ఇప్పటికీ అయ్యప్ప స్వాములతో పాటు భక్తులు శబరిమలకు చేరుకున్నారు. అయ్యప్ప మాలధారణ చేసిన అయ్యప్ప భక్తులు ఇరుముడి సమర్పించి జ్యోతి దర్శనం కోసం కేరళలోని శబరి చేరుకున్నారు.
ఇటీవల ప్రారంభమైన శబరిమల అయ్యప్ప దర్శనాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతుండటంతో దృష్టిలో ఉంచుకొని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న దర్శన సమయాన్ని మరో గంట పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు రెండో విడతలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అయ్యప్ప స్వామి దర్శనం ఇస్తుండగా ఇక నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచే దర్శనాలు ప్రారంభించి రాత్రి 11 గంటల వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయ్యప్ప దర్శనాలను 1 గంట ముందుగానే ప్రారంభించడం వల్ల మరింత మంది భక్తులకు స్వామి దర్శనం కలుగుతుందని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పేర్కొంది. దీంతో పాటు భక్తుల రద్దీ కూడా కొంత తగ్గుతుందని పేర్కొంది. ఇక ప్రతిరోజు వర్చువల్ క్యూ ద్వారా 90,000 బుకింగ్లు, స్పాట్ లో 30,000 బుకింగ్స్ ఉంటున్నాయని అయ్యప్ప ఆలయ ఏర్పాట్లను చూసే ఐజీ స్పర్జన్ కుమార్ చెప్పారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో దర్శనాలకు కాస్త ఆటంకం కలుగుతోందని చెప్పారు. అయితే అయ్యప్ప దర్శన సమయాలను ప్రతిరోజు 17 గంటలకు మించి పొడిగించడం సాధ్యం కాదని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. అయ్యప్పను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వస్తున్న భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. క్యూలో వేచి ఉండే భక్తులకు మంచినీరు, బిస్కెట్లను అందిస్తున్నట్లు బోర్డు తెలిపింది. శబరికొండలో దర్శనమిచ్చే జ్యోతిని చూసేందుకు భక్తులు ఆలయానికి చేరుకున్నారు. అయ్యప్ప మాల ధరించిన వారు ముందుగా యార్నకులం చేరుకొని అక్కడ స్నానమాచరించి పెద్దపడం గుండా కొందరు పంబకు వాహనాలలో, మరికొందరు బయలుదేరుతారు. ఎర్నాకులంలోని విచిత్ర వేషధారణ వేసుకొని అక్కడ నృత్యాలు చేసి భక్తిభావంతో వాహర స్వామిని కొలుస్తారు. అక్కడి నుండి పంబ చేరుకున్న అనంతరం పంబా నదిలో స్నానమాచరించి అక్కడి నుండి చిన్నపాదం గుండా శబరికొండకు చేరుకుని ఎంతో పవిత్రంగా తీసుకెళ్లిన ఇరుముడి, నెయ్యితో అయ్యప్పను అర్చన చేస్తారు. ఇరుముడి ఎత్తుకుని బంగారు పడునెట్టంబడి మీదుగా ఆలయం వద్దకు చేరుకుంటారు. పూజలు అనంతరం శబరికొండ, పంబ ప్రాంతాల నుండి దివ్య జ్యోతి కోసం ఎదురు చూస్తుంటారు. జ్యోతి దర్శనానికి ముందు ఆకాశంలో నక్షత్రం వెలుస్తుంది, గరుడ పక్షి సంచరిస్తుంది. ఇవి జ్యోతి రాకకు సంకేతాలు. 3 సార్లు కొన్ని క్షణాల పాటు ఆకాశంలో జ్యోతి దర్శనం కలుగుతుంది. జ్యోతిని దర్శించుకున్న వారు, తన్మయత్వం పొందిన వారు సంతోషంగా తిరుగుముఖం పడతారు. అయ్యప్ప జ్యోతి దర్శనాన్ని అక్కడికి వెళ్లలేని వారు ప్రసార మాధ్యమాలలో తిలకించి పూజలు చేస్తారు. ఆ రససిద్ధిని పొందువారు ఎంతో మంది ఆనందం పొందుతున్నారు. అక్కడ స్వామియే శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, అనాథరక్షకనే శరణమయ్యప్ప, తిరువాభరణ ప్రియనే శరణమయ్యప్ప, అభిషేక ప్రియనే శరణమయ్యప్ప అనుకుంటూ స్వామివారి ఇరుముడి ప్రియనే శరణమయ్యప్ప అనుకుంటూ ముందుకు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా సన్నిధానంలోకి వస్తున్నారు. తిరువాభరణాలు వచ్చాయి, పెట్టెలు వచ్చినాయి. పెట్టె స్వామివారి సన్నిధానంలోకి చేరుకుంటుంది. చూడండి, చుట్టూ తిరుగుతూ ప్రదర్శించుకుంటూ వాటిని తిప్పుతూ స్వామివారి సన్నిధానంలో అదిగోండి 18 దగ్గరికి వచ్చేసినాయి. ఆ తిరువాభరణాల్లో ఆ స్వామివారికి ఆభరణాలని స్వామివారికి ఆ 18 మెట్ల మీదుగా వెళ్తూ ఉంటారు. ఇటువంటి సమయంలోనే ఆ తిరువాభరణాలు మోసేవారికి వచ్చిన వాళ్ళకే అర్హత ఉంటుంది. అక్కడ ఆ ఎక్కుతున్న వాళ్ళందరూ కూడా ఈ తిరువాభరణాల సముదాయము, ఆ జట్టు వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. మామూలు రోజుల్లో ఆ 18 ఎక్కే అవకాశం ఎవరికి ఉండదు. చూడండి, వాళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నారు, అదృష్టం చేసుకున్నారు. మెట్టుకు ఎక్కుతున్నారు. 1వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 2వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 3వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 4వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 5వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 6వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 7వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 8వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 9వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 10వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 11వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 12వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 13వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 14వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 15వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 16వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 17వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 18వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప అని మనం పళ్ళు వెలిగించే పాడుకుంటాం. అలా 18 మెట్ల మీదుగా ఆ తిరువాభరణాలు వెళ్తుంటే స్వామియే శరణమయ్యప్ప. జ్యోతి స్వరూపమే
కనిపిస్తుందో ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అలా 3 సార్లు ఆ జ్యోతి స్వరూపం కనిపిస్తూ ఉంటారు స్వామివారు. మనకి ఇప్పుడు ఒకసారి దర్శనం ఇచ్చారు, అందరూ కూడా ఆ దర్శనాన్ని చూసి ఆనందాన్ని పొందారు. చక్కగా చూడండి ఎంత చక్కగా కనిపించిందో జ్యోతి స్వరూపం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప, హరిహరసుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, అనాథ రక్షకనే శరణమయ్యప్ప. జ్యోతి దర్శనం ఎంత దేదీప్యమానంగా వచ్చింది. ఆ జ్యోతియే మన జీవితంలో ఈ ఆత్మలో ప్రవేశించి మనకి ఆత్మజ్ఞానాన్ని ప్రసరించి ఆత్మజ్యోతి చీకటి అనే అంధకారంలోంచి వెలుగులోకి తీసుకొచ్చిన ఆ జ్యోతి స్వరూపమే శరణమయ్యప్ప. స్వామివారు ప్రతి ఏటా తన తండ్రికి తన తల్లికి ఏ విధంగా అయితే చెప్పారో నేను ప్రతి సంవత్సరం మీకు జ్యోతి స్వరూపంగా కనిపిస్తా అన్నారో ఆ పొన్నాంబల మేడ మీద ఆ కాంతిమల జ్యోతి మీద స్వామివారు ఆ జ్యోతి స్వరూపంగా మకర నక్షత్రంగా మకర విలక్కుగా మనందరికీ కూడా అందుకోండి మళ్ళీ స్వామియే శరణమయ్యప్ప, జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, మకర జ్యోతియే శరణమయ్యప్ప. ఆ జ్యోతిని చూడడానికి 1000 కళ్ళైనా సరిపోవు గురుస్వామి గారు. అది చూడండి ఆనందం. మా మహేష్ నంబూద్రి గారు వారి ఆనందం చూడండి. అందరికీ ప్రసాదాలు తీసుకొచ్చి పంచుతున్నారు. లోపల ఇటీవల ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యేపై ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో అసభ్య పదజాలం వాడారు. దీనికి కోపోద్రిక్తులైన అంకాపూర్ వాసులు మాజీ ఎమ్మెల్యేకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. అంకాపూర్ గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డిని తీరు మార్చుకో అని హెచ్చరించారు అంకాపూర్ గ్రామస్తులు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చెట్టుకు కట్టేసి కొట్టారన్న అసత్య ఆరోపణలను తీవ్రంగా ఖండించారు గ్రామస్తులు. ఖబర్దార్ జీవన్ రెడ్డి, అసత్య ఆరోపణలు చేస్తే ఊరు నుండి పోలేవంటూ హెచ్చరించారు. అసత్య ఆరోపణలు తిరిగి పునరావృతమైతే నీవు చెప్పిన మాటలు నీకే నిజం చేస్తామని హెచ్చరించారు అంకాపూర్ గ్రామస్తులు. పైడి రాకేష్ రెడ్డి సౌమ్యుడని, ఊరికి ఉపకారం చేసిన వారన్నారు. గ్రామంలో బీజేపీకి 3000 మెజార్టీ ఇచ్చింది అంకాపూర్ అన్నారు. గ్రామస్తుల మధ్య చిచ్చు రేపితే జీవన్ నీకు తగిన గుణపాఠం చెప్తామన్నారు. దమ్ము ధైర్యం ఉంటే గ్రామంలో చర్చకు రావాలన్నారు. గ్రామస్తులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామంలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి చెప్పుల దండ మెడలో వేసి నో ఎంట్రీ బోర్డు పెడతామన్నారు గ్రామస్తులు. మీడియా మిత్రులకు నమస్కారములు. జీవన్ రెడ్డి గారు మాట్లాడిన పద్ధతి బాగలేదు. ఆయన మా ఊరివాడు కాడు, మా ఊళ్ళో పెట్టలే, మా ఊళ్ళో పుట్టలేడు, పెరగలేడు. రాకేష్ రెడ్డి గారిని చెట్టు కట్టేసి కొట్టిరన్నది అబద్ధము. ఒకవేళ ఇట్లా అబద్ధాలు ఆడితే ఆయననే చెట్టు కట్టేసి చెప్పులు మెడలేసి కట్టేసి శిక్ష చేస్తాం. మా ఊరి ప్రజలము ఊరందరం ఐక్యమత్య ఉన్నాం. మా లోపల మాకు ఎలాంటి శిక్ష పెట్టకుండా ఇంకోసారి అబద్ధం మాట్లాడకుండా చూడాలి జీవన్ రెడ్డి గారు. ఇదే హెచ్చరిస్తున్నాం. 2 సార్లు ఓడిపోయిన చిత్తుగా ఓడిపోయిన అతనికి ఏం చేయాలో దోయగా అతను మాట్లాడే మాటలు ఒక్కటి కూడా ఇంచమెత్తు. ఆయన మా రాకేష్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అంటే ఈయన కొంచెం లిక్కర్ రాగి ఆయన దగ్గరకు కూడా మాట్లాడు. అలాంటి వ్యక్తిని డ్రగ్స్ వాడుతున్నావు, నువ్వు కోకేన్ వాడుతున్నావు, ఆయన మతి భ్రమించింది. మేము ఒకటే చెప్తున్నాము, నువ్వు మా ఊరోడు అని చెప్తున్నావు. నువ్వు మా ఊరోడు ఎప్పుడైనా మాకు తెలియదు, ఈ ఊరోళ్ళకే అంకాపూర్ అని చెప్తున్నావు. ఆయన ఇలాంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడితే నువ్వు ఏదన్నా నేను అన్నట్టు ఏదన్నా నువ్వు నిజం ఉంటే మాట్లాడేదన్నా. కానీ ఒక చిన్న పిల్లలు హోటళ్ళ కాడ ఏదైనా అబద్ధాలు ఆడతారు చూడ, ఆయన అట్లా మాట్లాడు. ఇక ముందు ఎప్పుడైనా అలా మాట్లాడితే మాత్రం నీ ఇంటికి వస్తాం మేము ఊళ్ళందరం. నువ్వేందో మేమేందో చూసుకుందాం. మా సంఘం గురించి మాట్లాడు, మా సంఘం గురించి అయినా తెలుసు. నీ స్థాయి కాదు మా గురెడ్డి సంఘం గురించి మాట్లాడేంత. లేని అబద్ధాలు చెప్పుడు. జీవన్ నువ్వు ఇప్పటికైనా మారి. గత వారం జీవన్ రెడ్డి ఆర్టీవీ ఛానల్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మీద చాలా అనుచితమైన అసత్యమైన అబద్ధాలతో కూడినటువంటి ఇంటర్వ్యూ అటెండ్ చేసి మాట్లాడాడు. జీవన్ ఒక్కసారి నీ గుండె మీద నీకు ఎవరు నీ వెనక ఎవరుండి చెప్తున్నారు నీ చెంచాలు. ఒక్క చెంచా పేరు మాకు తెలుసు. పేరు తర్వాత చెప్తాం. నువ్వు వచ్చిన రోజు నువ్వు అంకాపూర్ వస్తావు, వాడెవడో చెప్తాము. వాడి సంగతి నీ సంగతి అంకాపూర్లో మాట్లాడుతుంది. మా గ్రామము ఒక 60 సంవత్సరాల చరిత్రలో ఒక 40 ఏళ్ళ నుంచి మా సంఘం గురెడ్డి రైతు సంఘం కానీ సర్వసమాజ్ కానీ ఏ గొడవలు లేకుండా మాలో మేము పరిష్కరించడం బతుకుతున్నాం. నువ్వు మేము చేసిన తీర్పులు బయటికి రానే రావు. వచ్చిన అబద్ధపు తీర్పులు ఉండవు. అంతా ఓపెన్.
నువ్వు దాన్ని వక్రీకరించి ఒక సంఘాన్ని బదనాం చేస్తూ సర్వ సమాజాన్ని బదనాం చేస్తూ మాట్లాడుతున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఒక్క తల్లికి పుట్టినోడవైతే తల్లిదండ్రికి పుట్టినోడవైతే అంకాపురం ఇంకా నాటుకోడి పెడతాం, భోజనాలు పెడతాం. అందరు మళ్ళీ ఇదే విలేకరులు మిత్రులు అందరూ ఉంటారు. నిజమేంది అబద్ధమేంది, నువ్వు అబద్ధం చెప్పిందైతే నువ్వు క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యే గ్రామానికి రైతు సంఘానికి కూడా నువ్వు క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది. ఇంతకుముందు నువ్వు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పెట్టుకున్నావు, ఇప్పుడు పోయి రైతు సంఘంతో కూడా పెట్టుకున్నావు. సంఘం కూడా మీటింగ్ చేసేది ఉంది. నువ్వు సంఘం జోలి ఎందుకు తీసినావు? నువ్వు క్షమాపణ చెప్తావా? సంక్రాంతి పండగ సెలవుల్లో అందరూ కలిసేందుకు వారు ప్రయత్నం చేశారు. అందుకు స్వర్గీయ వేముల మంజుల పేరిట క్రికెట్ టోర్నీ ఏర్పాటు చేశారు. వారం రోజుల పాటు ఈ క్రీడలు కొనసాగనున్నాయి. భీమ్గల్ పట్టణంలోని స్వర్గీయ వేముల మంజులమ్మ స్మారక క్రికెట్ టోర్నమెంట్ వాగుగడ్డ గ్రౌండ్ బడా భీమ్గల్ రోడ్ లో ఏర్పాటు చేశారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా జెడ్పీటీసీ చౌటుపల్లి రవి, ఎంపీపీ మహేష్, మండల అధ్యక్షుడు దొనకంటి నర్సయ్యలు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా ఈ టోర్నమెంట్ ను ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ వేముల మంజులమ్మ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం చాలా సంతోషకరమని, వివిధ ప్రాంతాలకు చెందిన క్రీడాకారుల మధ్య స్నేహం పెరుగుతోందన్నారు. క్రీడలలో గెలుపు ఓటములు సహజమని, విజేతలు పొంగిపోయి పరాజయం పొందిన వారు కుంగిపోకుండా విజయం దిశగా ప్రయత్నం చేయాలని సూచించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలు ప్రారంభించారు. క్రీడాకారులు టోర్నీలో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని అన్నారు. స్వర్గీయ వేముల మంజులమ్మ స్మారక జ్ఞాపకార్థం టోర్నీ ఏర్పాటు చేసిన బొర్రా హనుమాన్ యూత్ అసోసియేషన్ యూత్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కన్నీ సురేందర్, శర్మ నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు బొదిరి నర్సయ్య, సిహెచ్ గంగాధర్, బోర్లింగం, మల్లెల ప్రసాద్, బొదిరి తిరుపతి, సుమన్, టోర్నమెంట్ నిర్వహణ సభ్యులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పాత అంబేద్కర్ భవన్ ను మరమ్మత్తు జరిపి బాబు జగ్జీవన్ రామ్ అని నామకరణం చేయాలని మాదిగల ఉద్యోగుల మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఎమ్మెల్యేను కోరారు. మరో 5 రకాల భూమిని కేటాయించాలన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణను మాదిగ ఉద్యోగుల మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు శాసనసభ్యుని కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం రైల్వే కమాన్ వద్ద ఉన్న అంబేద్కర్ భవన్ కోసం మా పెద్దలు డబ్బులు పోగు చేసి స్థలాన్ని కొనుగోలు చేసి భవన నిర్మాణం జరిపారని అసోసియేట్ అధ్యక్షులు బాబా శ్రీనివాస్ తెలిపారు. నూతన భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసి జగ్జీవన్ రామ్ పేరు పెట్టాలని కేశపురం రమేష్లు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో మహేష్ కుమార్, సాయిలు, గంగయ్య, సిద్దిరాములు పలువురు పాల్గొన్నారు. సంక్షేమ సంఘం విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం నేను అసోసియేట్ ప్రెసిడెంట్ బాబా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మేము గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారిని ధన్పాల్ సురేంద్ర గుప్తా గారిని మేము ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మాదిగ ఉద్యోగుల పక్షాన మేము మా యొక్క సమస్యలను తెలియజేయడం జరిగింది. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ఎన్నో సంవత్సరాల నుంచి మహనీయుల మహోత్సవాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మన కమాన్ దగ్గర ఉన్నటువంటి దాంట్లో అక్కడ ఓల్డ్ అంబేద్కర్ భవన్ చాలా శిథిలావస్థలు ఉంది. కనీస మౌలిక వసతులు లేవు. పెద్ద ఎన్నో కార్యక్రమాలు వస్తారు, మంత్రులు, కలెక్టర్లు అందరూ వచ్చి ఆ కార్యక్రమం చేస్తారు. కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు. దాన్ని దయచేసి దాన్ని మనము ఒక మంచి మాకు అన్ని విధాలు ఏర్పాటు చేయాలని కూడా గవర్నర్ ఎమ్మెల్యే గారికి తెలియజేసింది. దాని యొక్క రిపేర్ కూడా చేయించాలని కోరుతున్నాము. దాని కరెంటు బిల్లు కానీ అవి కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు అక్కడ లేవు. కుర్చీలు కానీ కూడా లేవు. మా కార్యక్రమాలు చేసుకున్నామంటే మా మాదిగ సంఘం వాళ్ళు మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. కాబట్టి దాన్ని మీరు చర్య తీసుకోవాలని గవర్నర్. జై భీమ్, జై మాదిగ. నా పేరు కేశపురం రమేష్ మాదిగ. మేము మాదిగ ఉద్యోగుల విశ్రాంతి ఉద్యోగుల సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీగా ఉంటూ అదేవిధంగా అర్బన్ మాదిగ సంక్షేమ సంఘం కోకనరుగా పనిచేస్తూ అర్బన్లో ఉన్నటువంటి నిజామాబాద్ అర్బన్లో ఉన్నటువంటి మాదిగల సంక్షేమం కోసం మా ఈ 2 సంఘాలు కూడా కృషి చేస్తూ ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్యలను అధికార దృష్టికి, అదేవిధంగా నాయకుల దృష్టికి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి, అదేవిధంగా మినిస్టర్స్ దృష్టికి తీసుకుపోయి మా సమస్యల పరిష్కారం కోసం మేము కృషి చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు మన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారిని కూడా కలవడానికి ఈరోజు రావడం జరిగింది. వారికి సంక్రాంతి, అదేవిధంగా కనుమ, అదేవిధంగా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా సంఘం పక్షాన మరి మా సమస్యలు, సంఘానికి ఉన్నటువంటి సమస్యలను వారికి విన్నవించడం జరిగింది. అందులో భాగంగా మాకు రైల్వే కమాన్ వద్ద మనం ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ నగర్లో గల
ఓల్డ్ అంబేద్కర్ భవన్ అనేటువంటిది మా తాత ముత్తాతల నుంచి మా పెద్దలు ఆ స్థలాన్ని కొని దాన్ని అంబేద్కర్ భవన్ నిర్మాణానికి కృషి చేశారు కాబట్టి అక్కడ మేము గత 30 సంవత్సరాల నుంచి మా కార్యక్రమాలను మాదిగ సమాజానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను సమావేశాలను అక్కడే నిర్వహించుకుంటున్నాం కాబట్టి ఆ సంఘం అనేటువంటిది కొద్దిగా రిపేరింగ్, తర్వాత రెనోవేషను, తర్వాత నవీకరణకు, అదేవిధంగా కొన్ని ఫర్నిచర్కు లోటు ఏర్పడింది. అదేవిధంగా కరెంటు బిల్లు కూడా బకాయి పడింది కాబట్టి కరెంటు తీసుకువేయడం జరిగింది. అక్కడ ఇప్పుడు మేము కూర్చోవడానికి కానీ కుర్చీలు లేవు, అదేవిధంగా సమావేశం నిర్వహించుకోవడానికి కరెంటు లేదు. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి, అర్బన్ ఎమ్మెల్యే గారికి ఈ సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చి మరి సమస్య పరిష్కారం దిశగా వారిని చొరవ తీసుకోవాలని చెప్పి వినియోగించడం జరిగింది. అదేవిధంగా మరి అన్ని కులాలకు, అన్ని సామాజిక వర్గాలకు నిజామాబాద్ పట్టణంలో వారి కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడానికి, సంక్షేమ భవన్లు నిర్మించుకోవడానికి స్థలాలను కేటాయించారు, కానీ మాకు కేటాయించలేదు. సంక్రాంతి శోభ జిల్లా వ్యాప్తంగా కనిపించింది. ఉదయం కళ్లాపు చల్లి రంగవల్లులు వేయడంలో మహిళలు నిమగ్నమయ్యారు. రంగురంగుల ముగ్గులు పుడమికి అద్దారు. సంక్రాంతి అంటే గుర్తుకు వచ్చేది గాలిపటాలు, రంగుల ముగ్గులు. నిజామాబాద్ నగరంలో పలు కాలనీలన్నీ రంగులమయంగా మారాయి. రథం ముగ్గులతో పాటు పాలు పొంగుతున్న ఆకృతిలో మహిళలు ఇంటి వాకిట ముగ్గులు వేశారు. రకరకాల ముగ్గులు వేసి పుడమికి కొత్త అందాలు తీర్చిదిద్దారు. ముగ్గులు వేయడంలో మహిళలు పోటీ పడ్డారు. విప్లవ పార్టీల విలీనం విప్లవోద్యమానికే ముందడుగు అని సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ అన్నారు. పార్టీల విలీన సంఘటన విప్లవోద్యమ చరిత్రలో మైలురాయి లాంటిదని ఆయన పేర్కొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో సోమవారం, ఖమ్మంలో మార్చి 3, 4, 5 తేదీలలో జరగనున్న 3 విప్లవ పార్టీల విలీనం జాతీయ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ మాట్లాడుతూ, ప్రస్తుతం విప్లవ పార్టీలు చీలిపోతున్న సమయంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత, సిపిఐఎంఎల్ రివల్యూషనరీ ఇనిషియేటివ్ 3 విప్లవ పార్టీలు ఐక్యత వైపు అడుగులు వేసి 2 సంవత్సరాల నుండి చర్చలు జరిపి విలీనం అవ్వాలని నిర్ణయం తీసుకొని ఖమ్మంలో మార్చి 3, 4, 5 తేదీలో జాతీయ మహాసభలు నిర్వహించుకుని ఒకే పార్టీగా బలమైన విప్లవ పార్టీగా అవతరించబోతోందని అన్నారు. నేడు దేశంలో మత రాజకీయాలతో బీజేపీ మోదీ ప్రజల మధ్య చీలికలు తెచ్చి తగవులు సృష్టిస్తోందన్నారు. గుజరాత్ వ్యాపారులకు, కార్పొరేట్లకు దేశాన్ని అప్పగిస్తోంది అని అన్నారు. దేశభక్తి పేరు మీద మొత్తం దేశాన్ని అదానీ, అంబానీలకు అప్పగిస్తున్నారని అన్నారు. మత శక్తులకు వ్యతిరేకంగా సెక్యులర్ శక్తులు ప్రజాస్వామికవాదులతో కలిసి పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కమిటీ సభ్యులు కె రాజేశ్వర్, జిలకర, నడిపి నర్సయ్య, బి బాబన్న, ఆర్ దామోదర్, జి అరవింద్, వి సత్యక్క, బి అశోక్, మండల నాయకులు సిహెచ్ రాజేశ్వర్, లక్ష్మణ్, లింబాద్రి, శ్రవణ్, అశోక్, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు. మార్చ్ 3, 4, 5 3 రోజులు విప్లవ పార్టీల విలీన మహాసభలు ఖమ్మంలో జరగబోతా ఉన్నాయి.
దీనికి మొదటి రోజు 3వ తేదీన 25,000 మందితో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించబోతా ఉంది. ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారుల వ్యవస్థని అట్లాగే భూస్వామ్య లక్షణాలతో కూడుకున్న వ్యవస్థని సర్వనాశనం చేసి కార్మిక వర్గ రాజ్య స్థాపన లక్ష్యంతోనే ఈ 3 విప్లవ పార్టీల ఐక్యత దీనికి నిదర్శనం అని చెప్పేసి సిపిఎం ప్రజాపంద కోరుతా ఉంది, విజ్ఞప్తి చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున జరగబోతున్న ర్యాలీని జయప్రదం చేయడానికి ప్రజానీకం, కార్మిక వర్గం, వ్యాపార వర్గాలు కూడా సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీని ఈ మూలంగా ఏదైతే ఈ రోజు ఎన్నికల ద్వారా కానీ మరో పద్ధతిలో కానీ ఈ రోజు ప్రజానీకాన్ని ప్రేక్షక పాత్ర చేసే విప్లవాన్ని సాధించలేమని ఈ 3 విప్లవ పార్టీలు భావిస్తా ఉన్నాయి. ప్రజానీకాన్ని 3 విప్లవ పార్టీల్లో కదలికలు ఉంచడానికి, నిర్మాణంలో ఉంచడానికి దోహదపడే విధంగా విప్లవ రాజకీయాల్ని మరింత గ్రూపులుగా ఉన్న వారిని ఏకం చేయడానికి ఈ 3 విప్లవ పార్టీ కృషి చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు ఈ దేశంలో ఏదైతే సోషలిస్ట్ విప్లవాన్ని, నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేసుకోవడానికి విప్లవకారుల ఐక్యత ప్రాముఖ్యతని ఈ మహాసభలు వ్యక్తం చేస్తాయి అనేది మీరు గుర్తు చేస్తూ 2 రోజులు 300 మంది ప్రతినిధులతోని మహాసభలో కార్యక్రమాన్ని, ప్రజాపందాన్ని అట్లాగే ఈ రోజు నిబంధనలని చర్చించి ఆమోదించుకుంటాయి. ఉమ్మడిగా సంక్రాంతి పండగ ఆ కుటుంబంలో విషాదం నింపింది. విద్యుత్ షాక్ తో గాయాల పాలయ్యాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాన్స్వాడ పట్టణంలో సంక్రాంతి పండగ సందర్భంగా తెగిన గాలిపటాలు పట్టుకుంటున్న క్రమంలో మిషన్ భగీరథ కార్యాలయం వద్ద ప్రమాదవశాత్తు కరణ్ సింగ్ అనే యువకుడు ట్రాన్స్ఫార్మర్ పై పడి విద్యుత్ షాక్ కు గురయ్యాడు. గమనించిన స్థానికులు వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి తీవ్ర గాయాలు అయిన కరణ్ సింగ్ ను బాన్స్వాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స చేసి నిజామాబాద్ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. పేరు డాక్టర్ బినతి, ఏరియా హాస్పిటల్లో సివిల్ సర్జన్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ బాన్స్వాడ సమీపంలో 21 ఏళ్ల కరణ్ సింగ్ పతంగి కోసం వెళ్తూ ట్రాన్స్ఫార్మర్ కి తగిలి కరెంట్ షాక్ కి గురై ఇక్కడికి ఏరియా హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. ఆయనకి కుడి చేతి, ఛాతి భాగం, కుడి కాలుకి బాగా దెబ్బలు తగిలినాయి. ఆయనకి ఇక్కడ ప్రథమ చికిత్స చేయడం జరిగింది. గుండెకి ఇంకా ఏమైనా లోపల ఇంజురీస్ జరిగి ఉన్నట్టు దానికోసమని మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే పతంగుల కోసం ఎగరవేసేటప్పుడు పైన నుంచి కింద పడడం, కరెంట్ షాకులు తగలడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.